కర్ణాటకలో 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కవిత అందిస్తారు. కవిత, చెప్పండి, బెంగళూరు పోలింగ్ ఎలా కొనసాగుతోంది? అప్డేట్స్ ఏంటి? వాళ్ళు వచ్చేసారు, బట్ ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. ఎస్ రాజేశ్వరి, ప్రస్తుతం మనం ఉన్నాము బెంగళూరు సెంట్రల్ కి సంబంధించినటువంటి నియోజకవర్గం సెయింట్ జోసెఫ్స్ ఇండియన్ హై స్కూల్స్ దగ్గరికి. ఇక్కడ ఓటర్స్ టర్న్అవుట్ అనేది ఉదయం నుంచే పెరిగిందని చెప్పుకోవచ్చు. యూజువల్ గా కనిపించేటువంటి అర్బన్ ఓట్ టర్న్అవుట్ అనేది కాస్త తక్కువగా ఉండే పరిస్థితి. గతంలో జరిగినటువంటి లాస్ట్ ఇయర్ లో 2018 విధానసభకి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కేవలం 51% మాత్రమే పోల్ పర్సెంటేజ్ నమోదైన నేపథ్యం. అయినప్పటికీ ఈసారి కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డోంట్ నో, తర్వాత పెరుగుతూ ఉంటే ఎండ పెరుగుతుంది అనే ఉద్దేశం కావచ్చు, లేకపోతే వర్షమైనా పడవచ్చు. నేను రాత్రి సాయంత్రం వర్షం పడిన నేపథ్యం కాబట్టి ఈసారి ఎలా ఉంటుంది ఏంటి అనే దాంతో ఉదయాన్నే వచ్చినటువంటి ఓటర్స్ టర్న్అవుట్ చేసుకుంటూ ఉన్నారు, పెద్ద ఎత్తున ఉన్నారు. ఇక్కడ పర్టికులర్ గా మనం ఉన్నటువంటి బెంగళూరు సెంట్రల్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అంశం కనిపిస్తోంది. గత 2018 విధానసభకి జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బెంగళూరు సెంట్రల్ కి సంబంధించి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా బరిలోకి దిగినటువంటి ప్రకాష్ రాజ్. పర్టికులర్ గా ఈ స్కూల్ కి సంబంధించి మీకున్నటువంటి మెమరీస్ అనేవి కొన్ని ఉన్నాయి. అసోసియేషన్ అనేది ఈ స్కూల్ తో ఉంది, సెయింట్ జోసెఫ్స్ ఇండియన్ హై స్కూల్ కి సంబంధించి. ఎలా అనిపిస్తుంది ఆ మెమరీ? ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చారు, ఒక క్యాండిడేట్ గా, ఒక ఓటర్ గా ఓటేయడం అనేది. చాలా అద్భుతంగా ఫీలింగ్ అవుతుందండి. ఎందుకంటే 41 సంవత్సరాల ముందు 7వ క్లాస్కి నేను ఈ స్కూల్కి ఎంటర్ అయినప్పుడు ఏ క్లాస్ రూమ్లో కూర్చొని చదివానో ఆ క్లాస్ రూమ్ నన్ను ఓట్ చేయమని చెప్పారు. ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్. ఎందుకంటే ఈ స్కూల్ నా ఫస్ట్ డిబేట్ కాంపిటీషన్ స్టేజ్ ఎక్కింది ఈ స్కూల్ వల్ల. నా ఫస్ట్ డ్రామా ఈ స్కూలు, అండ్ నా ఫస్ట్ ప్రెసిడెంట్ నీలం సంజయ్ రెడ్డి గారి దగ్గర అవార్డు తీసుకుంది ఈ స్కూల్లో ప్రెసిడెంట్ స్కౌట్గా. అండ్ మై ఫస్ట్ ఎలక్షన్ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఈ స్కూల్ ఎలక్షన్. లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. కుడ్ యూ సీ ఎనీ డిఫరెన్స్? గత ఎన్నికల్లో మీరు ఓటేసిన దానికి ఇప్పటికీ ఓటేసిన దానికి యాజ్ ఎ క్యాండిడేట్ మీరు ఓటేసారు ఈ రోజు, ఎలా ఆ డిఫరెన్సెస్ ఎలా అనిపించాయి లాస్ట్ ఇయర్? అంటే యూజువల్లీ యూ గో అండ్ ఎలెక్ట్ లీడర్, నౌ యూ హావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక బాధ్యత తీసుకున్నారు. ఆ బాధ్యత అనేది మీ ఓటు మీకు వేసుకోవడం అనేది ఒక డిసిషన్ తీసుకుని చాలా అద్భుతమైన ఫీలింగ్ అది. సో హౌ కాన్ఫిడెంట్ యు ఆర్? ఎలా అనిపిస్తుంది కాన్ఫిడెన్స్, ధీమా అనేది ఎలా ఉంది? ఓటేసిన తర్వాత రెస్పాన్సిబిలిటీ అనేది మీరు ఫుల్ఫిల్ చేసుకున్నారు. బట్ ఇక్కడ అర్బన్ ఓటింగ్ కి సంబంధించి లాస్ట్ టైం చూసుకుంటే 51% పోల్ టర్న్అవుట్ అయింది. ఈసారి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఈసారి బాగుంటుంది అనుకుంటానండి. ఇట్స్ మోర్ పొలిటికలీ యాక్టివ్ టుడే అండ్ పీపుల్ 4-5 నెలల నుంచి ఏం వాక్ చేశాను. డెఫినెట్గా ఈసారి కొంచెం బాధ్యతతో ఇంకా ఎక్కువ ఓటేస్తారని అనుకుంటున్నాను. పర్టికులర్గా ఇక్కడ పొలిటికల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఏదో ఒక పార్టీ వైపే ప్రజలు ఓటర్లు ఉంటారు. ఈసారి మీరు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా బరిలోకి దిగిన తర్వాత ఎలా ఉంది ఓటర్ మూడ్, పల్స్ అనేది మీరు చూసారు? మీరే వెళ్ళారు కదా కెమెరా పట్టుకుని అన్ని చోటు, నన్ను అడుగుతారు ఏంటండి? నన్ను అడిగితే బాగానే ఉందంటాను. నాకు తెలుసు కదా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అద్భుతమైన ప్రయాణం ఇది. ఇట్స్ వండర్ఫుల్. ఇట్ ఇస్. ఓవరాల్ గా ఎలా ఉంది వీళ్ళకు? ఫస్ట్ టైం ఓటర్స్ కావచ్చు, వీళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏమి ఇవ్వబోతున్నారు? ఫస్ట్ టైం ఓటర్స్ దయచేసి ఓట్ చేయండి. ఇది మీ మొదటి ఓటు. దానికి విలువ మీరు తెలుసుకోవాలి. ఇది మీ భారతం, మీ లాంగ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ. దట్స్ ఆల్ విత్ ప్రకాష్ రాజ్ గారు. తనైతే ఓటు వేశారు. ఈ స్కూల్ కి సంబంధించి తనకున్నటువంటి మెమరీస్ ఉన్నాయి. అసోసియేషన్ అనేది ఉంది. ఇదే స్కూల్లో తను చదువుకున్నారు. ఇదే స్కూల్ కి సంబంధించి డిబేట్స్ లో పార్టిసిపేట్ చేశారు. నీలం సంజీవ రెడ్డి దగ్గర నుంచి ఇదే స్కూల్లో తను కూడా అవార్డు అనేది తీసుకున్నారు. అలా ఆ తర్వాత స్టూడెంట్ యూనియన్ లో ఇదే స్కూల్లో తను కూడా గెలిచాడు. ఫస్ట్ ఓటు ఇక్కడే వేసుకున్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం తన అభ్యర్థిగా కూడా తన ఓటు నేను ఇక్కడే వేసుకుంటున్నానని చెప్తున్నారు. ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా బరిలోకి దిగినటువంటి ప్రకాష్ రాజ్ పర్టికులర్గా ఓటర్లందరికీ ఒక పిలుపునిస్తున్నారు. ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారో వాళ్ళందరూ ఓటు వేయాల్సిందిగా. అట్ ద సేమ్ టైం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అర్బన్ పోల్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ అర్బన్ పోల్ పర్సెంటేజ్ పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. పార్టీల పరంగా నాయకులు కావచ్చు, క్యాండిడేట్స్ ఏం చెప్పాలో, మేమేం చేస్తామనేది వాగ్దానాలు ఇవ్వాలో ఇచ్చేశారు. ప్రత్యర్థుల మీద చేసుకోవాల్సినటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, అవన్నీ చేసేసుకున్నారు. ఇప్పుడు నాయకులుగా, క్యాండిడేట్స్గా వాళ్ళ బాధ్యత తీరిపోయింది. బట్ ఓటర్లుగా చేయాల్సినటువంటి తమ హక్కుగా, బాధ్యతగా నిర్వర్తించాల్సినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ మీద ఉంది. గత సంవత్సరం 2018 ఏప్రిల్లో జరిగినటువంటి విధానసభ ఎన్నికల్లో కూడా బెంగళూరుకి సంబంధించి 51% మాత్రమే పోల్ టర్న్అవుట్ అయిన నేపథ్యం కాబట్టి ఈసారి ఆ పర్సంటేజ్ పెంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. అలాగే లీడర్లుగా వాళ్ళు కూడా ఒక పిలుపునిచ్చారు, పార్టీలుగా పిలుపునిచ్చారు. ఈసీ కూడా అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది.
సో ఏం జరగబోతోంది, అభ్యర్థులు ఇండిపెండెంట్లు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఓటర్లు ఎవరికి పట్టం కడుతున్నారు అనేది తేలడానికి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అనేది కర్ణాటకలో జరుగుతోంది. అండ్ 23rd సెకండ్ ఫేజ్ జరుగుతోంది. ఈ ఫస్ట్ ఫేజ్లో 14 స్థానాలకి ఎన్నిక జరుగుతూ ఉంటే సెకండ్ ఫేజ్లో 14 స్థానాలు, ఓవరాల్గా కర్ణాటకలో 28 స్థానాలు ఉన్నాయి. మరి ఏం జరగబోతోంది అనేది చాలా లాంగ్ వెయిటింగ్ ప్రాసెస్ అయితే ఉంది. ఈ రోజు ఏప్రిల్ 18 అయితే మే 23న వచ్చేటువంటి ఫలితాల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది తెలియబోతోంది. రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ కవిత. ఉత్తరప్రదేశ్లో 8 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 70 మంది అభ్యర్థులు ఇక్కడ నుంచి బరిలో ఉన్నారు. అక్కడ పోలింగ్ సరళికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతోంది? నిన్న చెప్పినట్టుగా ఈవీఎం సమస్యలు ఉన్నట్టుగా కొన్ని గుర్తించారు. మరి ప్రస్తుతం ఈవీఎంస్ ఎలా వర్క్ చేస్తున్నాయి? సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యాయా?